మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. నేటి సువార్తలో మత్తయి పిలుపు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు మత్తయిని చూసి నన్ను అనుసరింపుము అని తెలియజేస్తున్నాడు. సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తయి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించాడు. ప్రభు పిలిచాడు అనే సంతోషముతో ప్రభుకి తన గృహములో గొప్ప విందు చేశాడు. ప్రియా మిత్రులారా, ఆ విందులో అనేక మంది ప్రభుతో పాటు భోంచేస్తున్నారు. సుంకరులు, పాపురులు కూడా ఆ విందులో ఉన్నారు. అది చూసిన పరిసయ్యులు ప్రభు యొక్క శిష్యులను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజిస్తున్నాడని. అది విన్న ప్రభు తెలియజేస్తున్నాడు, వ్యాధిగ్రస్తుల కొరకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అంటున్నాడు. ప్రభు పరమ వైద్యుడు, మన ఆత్మలకు సోకిన రోగాన్ని నయం చేసే వైద్యుడు. ప్రియా సహోదరి సహోదరులారా, మన ఆత్మలకు సోకిన వ్యాధి పాపము. ఈ పాపాన్ని తొలగించినప్పుడు మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్వస్థత పొందుకుంటామో భౌతిక ఆరోగ్యము కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. నేటి సువార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు, నేను కోరుకునేది కారుణ్యాన్ని కానీ బలిని కాదంటున్నాడు. మన జీవితంలో ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినా ఎదుటి వారికి కరుణను, ప్రేమను, దయను చూపించలేకపోతే ఉపయోగం లేదు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము పెద్ద పెద్ద కార్యాలు చేయాలని తప్పిస్తున్నాం, ఎన్నో విజయాలు సాధించాలని తప్పిస్తున్నాం. కానీ ఎదుటి వారి ఎడల దయను, జాలిని చూపించకపోతే దేవుని మనం మెప్పించలేం. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు, నేను వచ్చినది పాపులను పిలవటానికి కానీ నీతిమంతులను పిలవటానికి కాదు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రధానముగా పాపాత్మను రక్షించటానికి. అందుకనే ప్రభు తన బహిరంగ జీవితంలో తాను ప్రప్రథముగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యము సమీపించినది అని తెలియజేస్తున్నాడు. అవును, పాపాత్మలను రక్షించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా పాపాత్ములమే. మనము ప్రభు యొక్క బోధను ఆలకించాలి, హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి ప్రభు యొక్క సువార్తను విశ్వసించాలి. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మత్తయిని పిలిచాడు, నన్ను అనుసరింపుము అనగానే మత్తయి ప్రభుని వెంబడించాడు. ప్రభు ఈరోజు మనల్ని కూడా పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి అంటున్నాడు. ప్రభుని వెంబడించటం అంటే పాపాన్ని త్యజించటమే, సైతానుని త్యజించటమే. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు ప్రభు మనం పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి, మీ పాపాన్ని త్యజించండి అని ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని వెంబడించి ప్రభు దయచేసే రక్షణను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, మత్తయి నీ పిలుపునందుకుని వెంటనే నేను వెంబడించి ఉన్నాడు. నీ పిలుపుని వినగానే ఎంతో సంతోషపడ్డాడు. తన యొక్క ఉద్యోగాన్ని కూడా మానివేసి నేను వెంబడించి ఉన్నాడు. నీ వాక్యాన్ని మేము చదివినప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు నీ యొక్క పిలుపుగా మేము గ్రహించి నీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే వాక్యాన్ని దయచేయండి. ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.